పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మే యాంకర్ పవన్. ఈరోజు మనతో మహాబలి మూవీ ఉన్నారు, సినిమా విశేషాలు అలా తెలుసుకున్నాం. అందరికీ హాయ్ 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 నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. ఓకే, ఏంటి అసలు స్టోరీ? నార్మల్ టీజర్ కానీ ట్రైలర్ కానీ 1980s బ్యాక్డ్రాప్ అంటున్నారు, బట్ నాకు ఎందుకో 2000-2005 ఆ బ్యాక్డ్రాప్ అనిపిస్తుంది స్క్రీన్ ప్లే కానీ ఏదైనా చూసేసరికి. మీరు చేసేటప్పుడు స్టోరీ స్క్రీన్ ప్లే మీరే, యాజ్ ఏ హీరో కూడా మీరే, బట్ అంటే కొంచెం సైకో లాగా కొన్ని టీజర్లో కొన్ని షార్ట్స్ కానీ కొన్ని అంటే కొంచెం డిఫరెంట్ ఒక సైకో టైప్ ప్యాటర్న్లో అనిపిస్తుంది కొంచెం. మీకు ఎట్లా అనిపిస్తుంది చేసేటప్పుడు? కానీ మీరు హీరో కానీ మీరు ఎలా డిసైడ్ చేసుకున్నారు? అంటే ఆ కథ అనేది మనం ఫస్ట్ రాసుకున్నప్పుడు నేను హీరో కాదు, డిఫరెంట్ కథ అలా డిమాండ్ చేసింది. అంటే ఆ క్యారెక్టర్ ఇలానే ఉండాలి అని నేను అనుకున్నాను. ఈ క్యారెక్టర్స్ ఇలా ఒక సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుందని, ఇక్కడ హీరో కాదు ఆ పాత్ర క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని అనిపించింది. నేను దాని తగ్గట్టుగా మోల్డ్ చేసుకున్నాను. ఇలానే ఉండాలి, వాడు అటు రాకూడదు ఇటు రాకూడదు, అంటే ఆ కథలోంచి అటు పోవద్దు ఇటు పోకూడదు, సింగిల్ స్కేల్లో ఉండాలి, సింగిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, నో డైలాగ్, నో ఎక్స్ప్రెషన్, అంటే దాని సిచ్యువేషన్ తగ్గట్టునే ఇవ్వాలి. ఓకే, అందుకని అంటే నార్మల్ టీజర్లో ఒక షాట్ ఉంది, సేమ్ షాట్ ట్రైలర్లో కూడా పెట్టారు. నీకు అంతగా మొత్తు కావాలంటే ఈ అమ్మాయిల దగ్గరికి వెళ్ళు అనే షాట్లో ఒక దర్గాలో ఎక్కడో ఒక బాబాజీ టైప్ ఇలా ఉంచునే షాట్, ఐస్ షాట్ ఒకటి పడింది. అంటే మీరు ఎక్కువ ఫస్ట్ దేనికి ఎడిక్ట్ అయ్యారు అనుకున్నారు, తర్వాత ఎక్కువ దేనికి ఎడిక్ట్ అయ్యారు? అది ఒక్కటి అర్థం కాదు ట్రైలర్లో ఒక్క షాట్కి. అంటే బాబు పుట్టంగానే సంథింగ్ చెయ్యంతా ఏంటో వేరులతో ఉన్నట్టు సంథింగ్ ఒక షాట్ పెట్టారు, అది దేనికని? అంటే ప్రతి మనిషికి సూపర్ పవర్ ఉంటుంది మేడం. ఇప్పుడు మీకు ఒక సూపర్ పవర్, నాకు వీళ్ళకి అందరికీ ఒక్కొక్క పవర్ ఉంటుంది. అంటే యాంకర్ కాబట్టి ఒక పవర్ ఉంటుంది. అలాంటి ఒక మనిషికి ఒక సూపర్ పవర్ వస్తే వాడు ఏం చేస్తాడు, దాన్ని గుడ్ వేనా బ్యాడ్ వేనా ఏ వేలో తీసుకెళ్తాడు? మీరు ఎక్కువ బ్యాడ్ వే తీసుకెళ్తాం, చెయ్యి ఎక్కువ ఇలా తిరుగుతుంది కదా. లేదు, అంటే సినిమాలో అదే ట్విస్ట్ అంటారు. సినిమా అని ఒక సూపర్ పవర్ సినిమా అది. ఇప్పుడు సినిమా పోయిన వాళ్ళకి అర్థం కాకూడదు. మహాబలి అంటే ఏదో ఒక థాట్లో వెళ్తాడు, ఏదో చిన్న సినిమా వెళ్తాడు, బట్ మన వావ్ ఫ్యాట్స్ ఎక్కువ ఇచ్చామనుకో ఇస్తే ఎంగేజ్ అవుతారని మాకు నమ్మకం. అందుకే థియేటర్కి వస్తున్నాం. ఈ సీన్ తర్వాత ఆ సీన్ రాదు. ఆ పవర్ అనేది, సూపర్ పవర్ అనేది పెద్దవాళ్ళకే చేస్తారు, పెద్ద పెద్ద సినిమాలు భారీ సెట్లు వేసేసారు. నేను ఆ సూపర్ పవర్ని ఎలా చిన్న దాంట్లో ఎలా చూపించవచ్చు అని చేసిందే ఈ సినిమా. ఓకే, డ్యాన్స్ ఒకటి కొరియోగ్రాఫ్ బాబా గారు చేశారు అండ్ బోలే గారు మ్యూజిక్ చేశారు. ఎలా అనిపిస్తుంది? అది ఏ విధంగా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా రిలీజ్ అయ్యే దాంట్లో ఫుల్ మూవీలో? మీరు బాబా భాస్కర్ గారిది ఒక పెద్ద మంచి రోల్, అది మంచి రోల్ ఉంటుంది. క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఉంటుంది. సాంగ్లో వెరీ ఇంపార్టెంట్ సాంగ్ అది. ఆయన పెద్ద మనసుతో ఒప్పుకొని చెప్పగానే స్టోరీ చెప్పగానే ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏమొచ్చింది? అంటే స్టోరీ చెప్పగానే ఈ టైప్ కాన్సెప్ట్ కూడా ఉండుద్దా అని ఏమన్నా ఆయన నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ లాంటిది? ఆయన ఫస్ట్ మేము సాంగ్ చెప్పాం, స్టోరీ చెప్పలేదు. ఓకే, సాంగ్ ఉంది, ఇలా ఇలా అలా ఉంది, సాంగ్ ఉంది అంటే అవునా సాంగా ఎవరు? నేను మనోడేమంటున్నాడు మాస్టర్ గారు, నేను కొరియోగ్రఫీ చేయాలనుకున్నాడు. నేను మూవీ చేస్తున్నాను, కొరియోగ్రఫీ చేయాలి. లేదు మీరు డ్యాన్స్ ఆడాలి, సోలో సాంగ్ చేయాలంటే నేను సోలో సాంగ్. హీరో ఎవరా అంటే నేనేనన్నా. ఓకే, 10 నిమిషాలు పాస్. ఏరా నువ్వు హీరో, నేను సోలో సాంగ్ చేయాలా అని ఒక పాత ఇచ్చాడు. సరే ఇక ఫ్రెండ్గా పుట్టిన పాపానికి ఇక చేయక తప్పదా అన్నట్టుగా సరేలే వస్తానని వచ్చి చేశాడు. అంటే వచ్చిన తర్వాత నేను మ్యాటర్ చెప్పా, కార్లో వచ్చేటప్పుడు చెప్పా, ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అడిగాడు. ఫస్ట్ అసలు దీని బిఫోర్ ఏంటి వెనకేంది ముందే నాకు చెప్పన్నాడు. చెప్పనే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు. పర్లేదురా నీ చిన్న మెదడు బాగానే పనిచేస్తుందిరా అన్నాడు. మనోడు స్టైల్ ఉంటుంది కదా, కొంచెం చిన్న మెదడు బాగానే పనిచేస్తుందిరా, వెరీ ఇంట్రెస్ట్ అనిపించింది. నేను చేస్తా హీరో అని చెప్పలేదు బాబా గారు, నేను చేస్తా హీరోగా చెప్పలేదు. ఈజ్ వెరీ అంటే ఆయనకి నచ్చింది సార్ అది కథ. అది కూడా చెప్పాడు, నాకు నచ్చితే చేస్తాను రా, లేకపోతే చేయండి అన్నాడు. నువ్వు ఈ సీన్ ఏంటి, ఇది ఏంటి నాకు ముందు చెప్పు అన్నాడు. అది చెప్పాను, ఇస్తాను నచ్చింది, చేశాడు. లక్కీ అంటే నీ క్యారెక్టరైజేషన్లో ఉన్న దాంట్లో
ఎక్కువ రొమాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, డ్రామా ఎక్కువ ఎక్స్పెక్ట్? డ్రామా. ఓకే. బట్ నాకు కొన్ని షార్ట్స్ అలా అనిపించాల ట్రైలర్ మీరు చూపించిన దాంట్లో. ఇప్పుడు ఎవరి ఫేసెస్ రివీల్ చేయలేదు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఏ షాట్ చూసినా అది నేనే కరెక్ట్గా అనుకుంటాను మేబీ. చెప్పారు. ఎవరిని చూసినా అది మీరేలానే కనిపిస్తున్నారు అదే. లాంగ్ షాట్ లో. ప్రతిది అలానే పెట్టారు. ఒకటేమో వాటర్ లో పెట్టారు, అది అసలు అర్థం కాల ఫస్ట్. మేబీ అలా అనుకుంటారు మేబీ. ఏదైనా షార్ట్ అని తీసేటప్పుడు కానీ మానిటర్ ముందు కూర్చుంటారు కదా మీరు ఎక్కువసేపు, బొమ్మ బ్లాక్ బస్టర్ రా అనిపించిన షార్ట్ అంటే ఏం చెప్తారు? అదా ఫైట్ సీన్స్ ఒకటి ఉంటుంది. ఒక బతికించారు అన్న కొమ్మ తీసే షాట్. లేదు 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 అది చెప్తారో 2 సెకండ్లు ఆలోచించాను నేను ఇంకా. వేరే అంత అవి కూడా ఉంటాయి లేండి. కానీ మాస్టర్ యాక్టింగ్ నాకు కొన్ని షార్ట్స్ లో కొన్ని సీన్స్ లో ఇట్లా పడుకొని వాటర్ తాగేది కొన్ని సీన్స్ ఉంటుంది. ఆ లుక్ మాస్టర్ లుక్ Different గా ఉంది. ఓన్లీ ఐకి షార్ట్ పెట్టినే ఉంటది. స్క్రీన్ మీద ఒకలా ఉన్నారు, లైవ్ లో పీక్స్ అనిపిస్తుంది ఆ షార్ట్స్. కొన్ని అంటే షార్ట్స్ అక్కడ బాగున్నా ఇక్కడ బాగాలేదా? అక్కడ కొంచెం వేరేలా కనిపించారు. నార్మల్ స్క్రీన్ మీద వాక్ చేసుకునేటప్పుడు పిల్లలు నడుచుకుంటారండి బాబు వాళ్ళకి చూస్తే అలా ఉన్నారు. యాక్షన్ సీన్స్ లో మాత్రం అసలు బీభత్సంగా ఇన్వాల్వ్ అయిపోయాను. నాకు భలే నచ్చింది యాక్షన్ సీన్స్ కానీ. కొన్ని డైలాగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ కంప్లీట్ ఫేస్ తో ఎక్స్ప్రెషన్ చేయడము, యాక్షన్ చేయడం అంతే. వాటితోనే సినిమా మొత్తం చాలా వరకు రన్ చేసుకుని తీసుకొచ్చేసారు. బాగా డల్ గా అయిపోయినట్టున్నారు ఏంటి అందరూ? ఒకసారి ఏ పొద్దున్న జరుగుతుంది అదే లేదు. అయ్యో అయ్యో అట్లేం లేదండి. లేదంటే హీరోయిన్ గారు కొంచెం అన్నట్టు చెప్పారు. ఆమె ఎనర్జీగా ఉంది సినిమాలో. షూటింగ్ స్పాట్ మీరు ఎనర్జీగా ఉన్నారు లేదు, షూటింగ్ స్పాట్ లో ఆమె ఎనర్జీ లేదు. ఇప్పుడేమో ఇప్పుడు ఓ మా తెగ మాట్లాడుతుంది ఏమైనా యాంకర్ చూడంగానే చాలు చాలు. నేను అమ్మాయినండి, అబ్బాయి కాదు. అంటే అబ్బాయిలు అంటే అమ్మాయిని చూడండి మరి అలా చెప్పేస్తారని ఆడుకోండి కదా. ఉంటుంది కానీ చెప్పరు కదా. సార్ అంటే రాజమౌళి గారు 1 year బ్యాక్ చేశారు ఆల్రెడీ. ఎట్లా మూవీలో ఏమైనా సజెషన్ కానీ ఏమైనా అడిగారా పర్సనల్గా మాట్లాడి చేసేటప్పుడు కానీ? చేశాను ఇలాగా రాజమౌళి గారు తెలిసింది సార్, తెలిసింది ఇలా సినిమా చేస్తున్నానని. ఏం సినిమా అన్నాడు, వాళ్ళు కొడుకు చెప్పాడు మహాబలి అన్నాడు. ఇట్లా చూసాను నన్ను అంటే ఆర్జీవి గారికి చూపించాను ట్రైలర్ టీజర్. సూపర్, వెరీ గుడ్ అని చేయించాడు. ఈ సీన్, ఈ క్యారెక్టర్, వాట్స్ ఆ క్యారెక్టర్ అది కూడా ఆర్జీవి గారికి తగ్గట్టే ఉంది. అంటే కొన్ని కథ మొత్తం కాకపోయినా కొన్ని షార్ట్స్ ఆర్జీవి గారు చూడంగానే సినిమాటోగ్రఫీ డైరెక్షన్ గుర్తొచ్చుద్ది, స్టోరీ కూడా. కానీ కొన్ని షార్ట్స్ అని ఉంటాయి కదా, నాకు కొన్ని అట్లా అనిపించింది. మనం ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకుంటానే ఉంటాం. అంటే ఆయనది ఒక నితిన్ గారిది మూవీ ఉంటుంది, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. నితిన్ గారిది, ఆర్జీవి గారిది, మీకు ఐడియా ఉంటుంది. హీరో నితిన్ గారిది. ఫారెస్ట్లో ఒక షాట్ ఉంటుంది, కెమెరా ఒక స్నేక్ టైపు జిగ్జాగ్ అటు ఇటు స్పీడ్ తీసుకెళ్తారు షార్ట్లు. కానీ దీంట్లో కూడా 2 షార్ట్స్ అనిపించాయి నాకు. ఆ పిల్లోడిని జస్ట్ ఇలా చూపించంగానే అదొకటి, దర్గాలో టైపు ఆ ముస్లిం గడ్డం వేసుకున్న పర్సన్ షార్ట్ ఒకటి, ఇట్లా ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్ ఏమంటారు నాకు అంత తెలియదు షార్ట్స్ గురించి. బట్ స్క్రీన్ ప్లే పరంగా చూడడానికి షార్ట్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ నేను డైరెక్టర్గా అంత పర్టికులర్గా అని కాదు, ఇప్పుడు చూసే ఆడియన్స్కైనా బాగుందిరా ఈ సినిమాకి వెళ్ళాలరా అనిపించేది ఏదైనా ఉంటుంది మామూలుగా మూవీలో. క్రైమ్ అయినా థ్రిల్లర్ అయినా కొంచెం క్యూరియాసిటీ అనేది వచ్చుద్ది ఆడియన్స్కి, ఏ టేజర్ అయినా ట్రైలర్ అని చూడండి. లేదు బాస్వి ఎక్కువ ఈ సినిమాలో. బాస్తో నేను ఒక సాంగ్ చేస్తున్నాను. ఓకే. ఒక అమ్మాయితో సాంగ్ షార్ట్ పెట్టాడు, వాటర్ పోస్తున్నాడు, షార్ట్ ఇచ్చాడు, తీసి అయిపోయిన తర్వాత ఆర్కే 2 minutes నువ్వు ఈ షార్ట్ తీయమన్నాడు. సరే అనేసి నేను షార్ట్ తీశాను. షార్ట్ తీని వచ్చాడు చూసి సంథింగ్ మిస్ ఆర్కే అని అన్నాడు. ఏం మిస్ అయింది సార్ అంటే అప్పుడు తెలిసింది నాకు. అదే ఫ్రేమ్ని ఆయన వాటర్ పోస్తున్నాడు, ఒక చైన్ పెట్టాడు, 48 లాగుతున్నాడు, వాటర్ పోస్తున్నాడు. ఈ ఫ్రేమ్ ఎంటీ ఉందన్నమాట. ఓకే. వారిని అమ్మ నేనే తీసాను షార్ట్ని. ఓకే అన్నాను, నీకు ఓకే అన్నాను. వాటర్ తెచ్చి పోసేద్దాం జస్ట్ ఐడియా వచ్చింది అంటే రియాక్షన్. అంటే ఆయన ఫ్రేమ్ని ఎలా పెట్టాలనుకుంటాడు, కళ్ళలో సెల్ ఫోన్లో పెట్టి కళ్ళల్లో పెట్టి షార్ట్ తీశాడు. అమ్మాయి కళ్ళు ఇలా ఉంటుంది అంటే అమ్మాయి బొడ్డు మీద చెర్రీ పండ్లు వేయాలన్నమాట. అది వేసాను. అరకే నువ్వు కరెక్ట్గా వేస్తావు అరకే అన్నాడు. అందరు నన్ను ఇలా చూశారు. సార్ ఏమన్నాడు సార్, అదే నీకు టైమింగ్ కరెక్ట్ తెలుసు కదా అన్నాడు. సరే అనేది చేశాను. అంటే అవన్నీ షార్ట్స్ అన్ని ఆయన దగ్గర కొన్ని ఉంటాయి.
పర్టికులర్ షార్ట్స్ ఆయన దగ్గర కొన్ని నేర్చుకోవచ్చు. DOP మన అంటే DOP బాగా చేస్తున్నాడు. రాజమౌళి గారు డాన్స్ చేశారు. నెక్స్ట్ SSMB 29 ఏమైనా అప్డేట్ కొంచెం వదిలితే కొంచెం fans కి కొంచెం అప్పుడు మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, అంటే ఫైట్ సీన్ చేస్తున్నారు. అంతా చూసారు. ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద, ఎట్లాంటి ఇంపాక్ట్ చేయబోతుంది? ఇక్కడ నుంచి నా ఛానల్ లేపుకెళ్ళిపోతారు ఆయన. ఆ వీడియో బయటకు వచ్చిందే షాక్. అప్పటికే నీ కింద వణికిపోతానండి, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాను. ఒరే ఎవరా పెట్టింది ఆ వీడియో అని. అది యాక్చువల్ లీక్ అవ్వదు. నేను 5 years క్రితం కూడా నేర్పించాను సార్కి. ఓకే, 5 years బ్యాక్ మన రాజమౌళి కొడుకు పెళ్ళైంది కదా, అక్కడ ఎన్టీఆర్ సార్కి, ప్రభాస్ సార్కి, వీళ్ళందరికీ స్టేజ్ మీద వీడియోలు వచ్చినాయి కదా, అవన్నీ నేను నేర్పించినవే. అవన్నీ నా దగ్గర నా సెల్ ఫోన్ ఉంటాయి కానీ బయటికి ఎప్పుడు నేను పెట్టను. ఈ వీడియో నా అసిస్టెంట్ ఏం చేశాడు, ఒక షార్ట్ తీసేసి అది ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. చేయగానే అది నన్ను ఒకసారి చూసారు, రే తీసేరన్నాడు. డెలీట్ చేసే లోపల ఇలాంటి వాళ్ళు క్యాచ్ చేసేసి దాన్ని సోషల్ మీడియా పెట్టేశారు. ఇంకా అక్కడి నుంచి ఫోన్లు నాకు, సార్ దీనికి దానికి సంబంధం లేదు సార్ అంటే, రే నీ దగ్గరే పోయింది, ఆ ఫోన్ ఏ ఫోన్లో పోయింది అని చెప్పేస్తాడు. రాజమౌళి గారితో అంటే ఎప్పటి నుంచి మీ బాండింగ్? ఛత్రపతి నుంచి. ఛత్రపతి ఫస్ట్. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఏళ్ళు? ఏజ్ అడుగుతున్నారండి. ఓకే, ఆ టైంలో ఎలా ఉండేవారు? ఈ బాహుబలి ఈ మూవీ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆయన లైఫ్ కెరీర్ పరంగా ఒక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఇండియా వైజ్ ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్. అప్పటి నుంచి ఇప్పటికి సార్ వర్కింగ్లో కానీ ఏం చేంజెస్ కానీ మీరు గమనించింది? సార్ వర్కింగ్లో అప్పటికిప్పటికి ఏం లేదు సార్. అప్పుడు ఎలా కష్టపడతా ఇప్పుడు కష్టపడతా. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేస్తున్నాడు. అప్పుడంతే బాగా కష్టపడేవాడు అన్నీ. అప్పుడు టెక్నిక్ లేదు సార్. ఇప్పుడు సినిమా సీన్ ముందు ఆయన సీన్ చేస్తాం. ఇప్పుడు మేము ఇప్పుడు ఎన్టీఆర్ సార్, రామ్ చరణ్ సార్ వస్తున్నారు మాట్లాడుతున్నారు అంటే, ఈ సీన్ మేము ముందే షార్ట్ తీసేసి అదే డ్రెస్ వేసుకొని అదే షార్ట్ తీసి అదే జూనియర్స్ని పెట్టి తీసేసి అది ఎడిటింగ్ చేసి ఈ షార్టే మనం తీస్తున్నాం రేపు అని హీరోలు వచ్చినప్పుడు చేస్తాం. అప్పుడు అలా మాకు లేదు. అప్పుడు ఆన్ ద స్పాట్లో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిన వల్ల చిన్న చిన్న కెమెరాలు వచ్చేసినాయి, 5D కెమెరాలు. నెక్స్ట్ టైం రెఫర్ చేస్తారా లక్కీ గారిని? ఏమండి కొంచెం అంటే ఎక్స్ప్రెషన్ మారిపోయింది కొంచెం చెప్తే. ఏదండి అంటే ఇంకేం లేదు, ఇంకా అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు దీనికి టీజర్ ఏమైనా చూపించారు రాజమౌళి గారు? టీజర్ ట్రైలర్ లేదు లేదు లేదు. పోస్టర్ లాంచ్ చేయించుకో. పోస్టర్ బాహుబలి ప్రొడ్యూసర్ ఉన్నాయి కదా, యార్లగడ్డ, శోభ యార్లగడ్డ, ఆయన దగ్గర పోయి పోస్టర్ లాంచ్ చేయించాం. పోస్టర్ చూడండి వెరీ హ్యాపీ. అప్పుడు చూసేవాడు ఎంత అయింది బడ్జెట్ అన్నాడు. సరే వదిలేసారు అన్నాడు. పర్లేదు, ఎంత అయింది సార్? లేదు అది చెప్తాడు. ఎంత పర్వాలేదు చెప్పవా అన్నాడు. లేదు సార్ ఇది నేను కథ చెప్పాను. వాట్ ఇస్ రీజన్ అంటే 5219 అంటే నేను చెప్తాను ఆల్మోస్ట్ కథ చెప్పాను. అబ్బా ఇంత పెద్ద కథ ఏందిరా అంటే, సార్ మీ బాహుబలిలో గుర్రానికి మేత వేశారు కదా ఒకరోజు, అంత అయింది సార్ బడ్జెట్ అన్నాను. అవునా అని నేను, అవునా ఎంత అని అంటే నేను చెప్పా ఇది బడ్జెట్ అంటే, అది బ్రేక్ఫాస్ట్ అన్నాడు. గుర్రానికి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అన్నాడు. నెక్స్ట్ ఏమైనా అప్కమింగ్ మూవీస్ ఉన్నాయండి, ఒక 1-2 ఫిలిమ్స్ ఉన్నాయి. నేమ్ రివీల్ చేస్తే రొమాన్స్, యాక్షన్, డ్రామా? అయ్యో డ్రామానే అండి, రొమాన్స్ అసలు ఇప్పట్లో ఓకే, రొమాన్స్ కి చాలా దూరంగా ఉంటారు. ఈ సినిమాలో ఏమైనా ఉందా ఇద్దరి మధ్య? అదే అండి మాది ఎక్కువ ఇదిగోండి, నేను ఇక్కడ ఉంటా ఆయన అక్కడ ఉంటారు తప్ప ఇద్దరికి అసలు దగ్గర ఉన్న సీన్స్ కూడా చాలా ట్రై చేయలేదా సార్? అదొక ల్యాబ్ లో పెట్టుకునే స్లైడ్ సంథింగ్ లేదు లేదు, మీ ఇద్దరం కలిసి ఉన్న సీన్ ఎక్కువ ఉండదు. జస్ట్ 1-2 అంతే. ఓకే, బెటర్ అండి. నెక్స్ట్ ఇంకా ఓకే సార్, ఈ మూవీ కొంచెం రాజమౌళి గారిని ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ వీడియో అప్లోడ్ చేయాలి మీరు. SSMB 29 కూడా అప్డేట్ అవ్వాలి, అది కూడా షేర్ చేసుకోవాలి. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ.